అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా కొంతమంది ప్రముఖుల ఇంటర్వ్యూస్ను చేసి ప్రచారం చేయటం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే తిరుక్కూరు బాలాజీ టెంపుల్ ముఖ్య అర్చకుడు రంగరాజన్ సౌందరరాజన్ గారి ఇంటర్వ్యూ, అదే రకంగా వేద గణితం మీద చాలా అధ్యయనం చేసి ప్రచారం చేసిన ఆర్వీఎస్ఎస్ అవధాన్లు గారి ఇంటర్వ్యూ, అదేవిధంగా కొంతమంది విశ్రాంత పరిపాలన దక్షులైనటువంటి అధికారుల యొక్క ఇంటర్వ్యూలు, చక్రపాణి గారు, మాధవరావు గారు, అర్జునరావు గారు, ఇటువంటి వారివన్నీ ఇంటర్వ్యూస్ చేసి ప్రచారం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఐవైఆర్ టాక్స్లో బ్రాడ్కాస్ట్ సెక్షన్లో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కింద పొందుపరచబడి ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. దీంట్లో భాగంగానే వినోద్ అగర్వాల్ గారితో ఒక ఎపిసోడ్ చేసి పబ్లిక్ చేయటం జరిగింది. అది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ ఏ రకంగా ఉంది, సర్వే వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఆ సర్వే చేయటంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ అంశాల గురించి విస్తృతంగా చర్చించి ఐవైఆర్ టాక్స్లో దాన్ని పబ్లిక్ చేయటం జరిగింది. ఇప్పుడు వినోద్ అగర్వాల్ గారితోనే, ఈయన ఈ కమిషనర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్గా చాలా రోజులు పనిచేశారు. ఈ రంగంలో ఎక్స్పర్ట్ ఆయనతో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్రముఖంగా సమస్యలు సృష్టిస్తూ ఉన్నటువంటి ధరణి పోర్టలు, 22A రిజిస్టరు, అదేవిధంగా డాట్ భూములు, ఈ అంశాల గురించి, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చర్చిస్తున్నాం. నమస్కారం వినోద్ అగర్వాల్ గారు. ఇంకొక ప్రధానమైన సమస్య రెండు రాష్ట్రాల్లో, ఆంధ్రాలోనూ ఉంది, తెలంగాణలో ఉంది. ఇది 22A. 22A బేసిక్గా గవర్నమెంట్ ల్యాండ్స్ను ప్రొటెక్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మొదలెట్టినటువంటిది. ఎండోమెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్. బట్ ఇది ఎట్లా ఎక్స్టెండ్ అయిపోయిందంటే, ఏది డిస్ప్యూట్లో ఉన్నా తీసుకుపోయి దీంట్లో పడేశారు. ఆ పైన దాని నుంచి బయటికి రావటం అంటే అది ఒక పెద్ద ప్రక్రియ. దానికి లాట్ ఆఫ్ కరప్షను, హెరాస్మెంట్ ది ఇండివిజువల్. ఒక తర్వాత 22A లిస్ట్లోకి పోయింది అంటే ఇంకా వాడు నానా యాతనలు పడాల్సిందే. ఒకవేళ పట్టాలండ్ బై మిస్టేక్ 22Aలో కనుక ఉండిపోయిందంటే, నాకు CCLAగా ఉన్నప్పుడు కూడా ఒకటి గుర్తుంది, ఏదో సాలార్జ్యం కంచె, పేరుకు సాలార్జ్యం కంచె, అక్కడ ఏమీ లేదు, అది దట్స్ పట్టా ల్యాండ్, దాన్ని తీసుకుపోయి 22Aలో పడేశారు, ఎవడో వచ్చాడు. సో ఈ ఇష్యూస్ దీస్ ఆర్ జనరలీ కమింగ్ అప్. 22Aలో ఉన్న సమస్యలు ఏంది, అసలు ఎట్లా వచ్చింది 22A, దీనికి ఏమైనా నివారణ ఉపాయం ఉన్నదా, కాస్త ఇష్యూస్ కాస్త డిస్కస్ చేద్దాం. కొద్దిగా మనము హిస్టరీలో వెళ్తే ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎట్లా వచ్చింది మనం చూడాలి. ఫస్ట్ లా ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే మొట్టమొదటిగా 1793లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక రెగ్యులేషన్ 36 ఆఫ్ 1793 అని పెట్టినారు. అంత పూర్వం ఏముండేదంటే, ఎవరైనా ల్యాండ్ ఏదైనా ప్రాపర్టీ అమ్మితే ఒక చిన్న పేపర్ రాసేసి ఇచ్చేసేవాళ్ళు, సేల్ డీడ్ అని. రాసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను సంతకం పెట్టలేదు, లేకపోతే ఈ సంతకం నాతో జబర్దస్తిగా పెట్టించుకున్నారు, బలవంతంగా పెట్టించుకున్నారు, నన్ను ఒక గన్ పాయింట్లో పెట్టించుకున్నారు, లేకపోతే నన్ను తాగించి నేను మత్తులు ఉన్నప్పుడు పెట్టేసిన నేను అని డినై చేయటము. రెండవది, లేదు నేను 10 ఎకరాలు రాయలేదు, నేను 7 ఎకరాలు రాస్తే వాళ్ళు 10 ఎకరాలు చేసి మార్చుకున్నారు అని చెప్పటము. ఇటువంటి సమస్యలు వచ్చేవి. ఆ సమస్యల్ని అన్నీ పరిష్కరించాలంటే దానికి ఏమిటారంటే ఈ చట్టం 36/1793 తీయటం జరిగింది. ఆ రూల్లో ఏమన్నారంటే, ఒక ఇమ్మూవల్ ప్రాపర్టీ 100 రూపీస్ కంటే ఎక్కువ వెలే ఉంటే ఆ సేల్ డీడ్ని ఒక పబ్లిక్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏం చేస్తారంటే, ఒక నాలుగు దానికి భాగాలు ఉంటాయి.
ఆ రిజిస్టర్ పబ్లిక్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఈయన వచ్చినవాడు వినోద్ అగ్రవాలా లేదా అని ఒక ఫస్ట్ డిటర్మైన్ చేసుకోవాలి. ఎట్లా డిటర్మైన్ చేసుకోవాలి? ఆయనకి పర్సనల్గా తెలిసి ఉంటే ఐ నో పర్సనలీ దట్ ఈజ్ వినోద్ అగ్రవాల్ అని రాస్తాడు ఆయన. లేదంటే ఇప్పుడు మన దగ్గర ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయి, అప్పుడు లేకుండేవి. సో ఎనీ రిలయబుల్ ఇద్దరు విట్నెస్ చెప్పాలి, ఈయన వినోద్ అగ్రవాల్ నాకు తెలుసు అని. ఈయన పబ్లిక్ ఆఫీసర్కి నమ్మకమైన మనిషి చెప్పాలి. ఏమైనా విలేజ్ ఆఫీసర్ కానీ అటువంటిది చెప్తే అది నమ్ముకునేవాడు. రెండవది ఈయన అతని ముందట అపియర్ కావాలి. అందుకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే బిఫోర్ సెలబ్రేషన్ అపియర్ అవ్వాలి. ఎందుకంటే ఆయన చూస్తాడు, ఆయన మత్తులో ఉన్నాడా, ఆయన సాల్వెంట్గా ఉన్నాడా, సరైన మెంటల్ స్టేటస్లో ఉన్నాడా లేదా అని ఆయన చూస్తాడు. థ్రెట్లు ఉన్నాడా చూసేసి లేదనుకుంటాడు. ఆయన సంతకం ముందు సంతకం పెట్టమంటాడు. ఆల్రెడీ డాక్యుమెంట్ సంతకం పెట్టి ఉంటే ఈ సంతకం నీదేనా, నువ్వే పెట్టినావని అడతాడు. దాని తర్వాత ఏం చేస్తాడంటే రికార్డ్ రాస్తారు అక్కడ, మిస్టర్ వినోద్ అగ్రవాల్ అపియర్డ్ బిఫోర్ మీ అండ్ సో టైమ్ ఎట్ సో డేట్. He was identified as Vinod Agrawal by two witnesses, Mr. X and Mr. Y. He appeared to be sound and proper frame of mind, and he signed the document before me. Or he admitted that he has signed the document before me. అని రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసి ఆ డాక్యుమెంట్ని ఒక రిజిస్టర్లో కాపీ చేసుకునేవాడు. రిజిస్టర్ ఉంది కాబట్టి దాని పేరు రిజిస్ట్రేషన్ అని వచ్చింది. కాపీ ఎందుకు చేసుకోవటం అంటే మళ్ళీ రేపు డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఈ 7 ఎకరా 10 ఎకరా ఆయన చూపిస్తాడు రిజిస్టర్లకి. ఇది ఏదైనా 7 ఎకరే ఉండేది 10 ఎకర్ కాకుండే 7 ఉండే అని చూపించుకోవడానికి, లేకపోతే దానిలోకి వెళ్ళి ఒక ఎక్స్ట్రాక్ట్ ఇచ్చి సర్టిఫైడ్ కాపీ ఇచ్చేవాడు. దట్ ఈస్ ద లిమిటెడ్ పర్పస్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఏ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రార్ ఈజ్ సర్టిఫైయింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ ది పర్సన్ హూ ఇస్ రిజిస్టరింగ్. పర్సన్ రిజిస్ట్రేషన్ అని ఎగ్జిక్యూటెంట్ అంటారు. ఐడెంటిటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటెంట్, మెంటల్ స్టేటస్ ఆఫ్ ది ఎగ్జిక్యూటెంట్, the fact of execution and the content of the document. ఈ 4 సర్టిఫై చేస్తున్నాను. వెదర్ ద డాక్యుమెంట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, ఆ డాక్యుమెంట్లో రాసింది తప్ప లేదా అది రిజిస్ట్రార్ సర్టిఫై చేయడం లేదు. ఆయన నిజమా లేక అబద్ధం రాశాడా సర్టిఫై చేయడం లేదు. అది 1793 నుంచి ఇప్పటివరకు చాలా రిజిస్ట్రేషన్ యాక్ట్స్ వచ్చినాయి. మనం ప్రస్తుతానికి పాటించుతున్న రిజిస్ట్రేషన్ యాక్ట్ ఈజ్ 1908, ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1908. మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. కానీ దానికి స్పిరిట్ అదే ఉంది. సో మీరు ఎసెన్షియల్గా చెప్తూ ఉన్నది టైటిల్కు రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఎ బేస్. అంటే ఆ డాక్యుమెంట్ ఒకటి రిజిస్ట్రార్ ముందు ప్రొడ్యూస్ చేస్తే ఆ రిజిస్ట్రార్ ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవటము, అవి కరెక్టా డాక్యుమెంట్ లేదా లేక దానిలో తప్పు రాసిందా అప్పు రాసిందా అని, దట్ ఈస్ నాట్ ద జాబ్ ఆఫ్ ది రిజిస్ట్రార్. ఇప్పుడు మన ఇండియన్ సిస్టంలో ఎలా ఉందంటే లీగల్ సిస్టంలో వి ఫాలో ఏ సిస్టమ్ ఆఫ్ కేవియట్ ఎంప్టార్. కేవియట్ ఎంప్టార్ అంటే లెట్ బయర్ బివేర్ అంటారు. మన దగ్గర ఎవరు కొనేవాళ్ళు ఉంటారో వాడే అతని అమ్మేవాడి దగ్గర ఆయనకి టైటిల్ ఉందా లేదా అని ఆయననే డిసైడ్ చేసుకోవాలి, ఆయననే ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, ఆ బిలీవ్ చేసుకొని ఆయననే దానిపైన యాక్షన్ చేసుకోవాలి. కానీ ఎవరైనా దేర్ ఇస్ నో అదర్ పర్సన్ టు సర్టిఫై, ఒక అథారిటేటివ్గా ఫలానా మనిషి దగ్గర టైటిల్ ఉంది అనేది కొనుక్కోవచ్చు చెప్పాలి ఎవరు కూడా లేరు. ఈవెన్ కోర్ట్స్ కూడా చెప్పరు. కోర్ట్స్లో టైటిల్ డిస్ప్యూట్ వస్తే ఆ ఇద్దరి మధ్యలో ఎవరికి టైటిల్ ఉంది అని డిసైడ్ చేస్తారు. ఆ డిసిషన్ ఎవరికి వస్తుంది, రెస్పాండెంట్కి వస్తుంది, థర్డ్ పార్టీకి వర్తించదు. ఎందుకంటే ఆ డిగ్రీ ఉన్నది, ఆ డిగ్రీ ఇన్ పర్సన్ అంటారు దాన్ని. ఆ డిగ్రీ ఇన్ రెమ్ కాదు, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి పనికి రాదు. అది వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్, అది వాళ్ళిద్దరికీ వర్తిస్తుంది అది డిసిషన్. సో ఇండియన్ సిస్టంలో వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ సిస్టమ్ ఆఫ్ డెఫినెట్లీ సేయింగ్ దట్ ఫలానా మనిషి హ్యాస్ గాట్ టైటిల్ అని. ప్రిజంప్టివ్ టైటిలే కానీ టైటిల్ లేదు. అందరూ ప్రిజమ్ చేసుకోవాలి టైటిల్ ఎవరి దగ్గర ఉందని, కానీ కన్క్లూజివ్ టైటిల్ ఎవరికి లేదు. కన్క్లూజివ్ ఎవరికి లేదు. సో ఆ రిజిస్ట్రేషన్లో టైటిల్కి సంబంధం లేకుండా ఏది ప్రొడ్యూస్ చేస్తే రిజిస్టర్ చేసుకోవాలి. ఈ మధ్యలో మనం తర్వాత ఒక స్టాంప్ యాక్ట్ వచ్చింది. స్టాంప్ యాక్ట్లో మనం డబ్బులు వసూలు చేసుకుంటారు సింటెక్స్ లాగా. ఆ స్టాంప్ యాక్ట్లో డబ్బులు కడితే రిజిస్ట్రేషన్ ఫీజు కడితే రిజిస్టర్ చేసుకోవాలి. సపోజ్ ఆ రిజిస్టర్ ఇల్లు కూడా దానిలో రాసి అమ్మేస్తున్నాడంటే ఆ రిజిస్టర్కి తెలుసు నా ఇల్లు ఉంది ఇది, కానీ ఈ కెనాట్ రిఫ్యూజ్. రిజిస్టర్కి రిఫ్యూజ్ చేసే పవర్ లేవు, తెలిసి కూడా రిఫ్యూజ్ చేసే పవర్ లేదు వారికి. అది మన చట్టం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ద్వారా టైటిల్ ట్రాన్స్ఫర్ కాదు.
రిజిస్ట్రార్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది హౌస్. ఎవరో థర్డ్ పార్టీ వచ్చేసి నా ఇల్లు అని చెప్పుకొని అమ్ముతున్నాడు, కొనేవాడు బిలీవ్ ఆయన నమ్ముకొని కొంటున్నాడు, దానివల్ల ప్రాపర్టీ దానికి ట్రాన్స్ఫర్ కాదు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండిపోతుంది. రిజిస్టర్కి తెలుసు, అందరికీ తెలుసు, లా కూడా అదే. సో రిజిస్ట్రేషన్ డస్ నాట్ నెసెసర్లీ రిజల్ట్ ఇన్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్. రిజిస్ట్రేషన్ మాత్రం ద్వారానే టైటిల్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పలేము, కావచ్చు కాకపోవచ్చు. అమ్మేవారికి ఎంత టైటిల్ ఉందో కొనేవారికి అంతే టైటిల్ వస్తుంది. అమ్మేవారికి 0 టైటిల్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసినా ఏది చేసినా కొనేవారికి కూడా 0 టైటిల్ వస్తుంది. ఇది మన రిజిస్ట్రేషన్ లా. కానీ దీనివల్ల ఏం ప్రాబ్లం అవుతుందంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి అందరికీ ప్రపంచానికి అని తెలవాలి ఫలానా మనిషి కొన్నాడు, ఆయన కొన్నది కరెక్టా లేదా అని అక్కడ ఏం దఖలాలు లేవు ఎక్కడ కూడా. సో జనాలు ఏమనుకుంటారంటే ఆయన కొన్నాడు కాబట్టి ఆయననే ఓనర్ కావచ్చు అని అనుకుంటారు, ఆయన మోసపోతాడు, జనాలు మోసపోతాడు. అటువంటి టైంలో గవర్నమెంట్ ప్రాపర్టీస్ అవి కూడా రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంది, అటువంటి జరిగినాయి కూడా కొన్ని. దాన్ని మనం అరికట్టాలంటే అప్పుడు సెక్షన్ 22 అని తేవడం జరిగింది రిజిస్ట్రేషన్ యాక్ట్ అమెండ్మెంట్. యాక్ట్ ఏముందంటే ఇది కన్కరెంట్ లిస్ట్లో స్టేట్ అమెండ్మెంట్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్స్ కొన్ని స్టేట్స్ చేరడం జరిగింది. జరిగితే ఈ అమెండ్మెంట్ని హైకోర్టులో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. వాళ్ళు అంతా ఈ అమెండ్మెంట్ని కొట్టేశారు. రిజిస్ట్రార్కి రిజిస్ట్రేషన్ రిఫ్యూజ్ చేయడానికి అధికారం లేదు కాబట్టి సెక్షన్ 22 చెల్లదు అని కొట్టేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఒక స్పెసిఫిక్గా ఏదైనా కావాలంటే గవర్నమెంట్ రెసిడెన్సీ ప్రొటెక్షన్కి మీరు యాక్షన్ పెట్టుకోవచ్చు అని ఒకటి తెప్పు జరిగింది. అప్పుడు సెక్షన్ 22A తెచ్చారు. సెక్షన్ 22 ఏమంటుందంటే కొన్ని పబ్లిక్ ప్రాపర్టీస్ వారికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి రిజిస్ట్రార్ క్యాన్ రిఫ్యూజ్ టు రిజిస్టర్. పబ్లిక్ ప్రాపర్టీ అని ఎవరు డిసైడ్ చేయాలి, ఏది ప్రాపర్టీ చేయాలి అంటే మనం ప్రొహిబిటెడ్ లిస్ట్ అని చెప్తున్నాము, కానీ యాక్ట్లో రూల్స్లో అని ప్రొహిబిటెడ్ లిస్ట్ అని ఒక శబ్దం లేదు, ఇక్కడ కూడా అది వర్డ్ పదం లేదు. సెక్షన్ 22 కింద కలెక్టర్లు ఏం చేస్తున్నారంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఈ ప్రాపర్టీస్ అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ అంటే గవర్నమెంట్ ల్యాండు, వక్ఫ్ ల్యాండు, ఎండోమెంట్ ల్యాండు, ఇంకా కొన్ని 4-5 రకాలు ఉన్నాయి. అవి అన్ని ల్యాండ్స్ అన్ని ఇవి రిజిస్ట్రేషన్ చేయకూడదు, వాళ్ళ ఓనర్షిప్ ఈజ్ నాట్ విత్ ద ప్రైవేట్ పార్టీస్ అని ఒక లిస్ట్ పంపిస్తున్నారు. ఎవరికి? రిజిస్ట్రార్కి పంపిస్తున్నారు. దీనిలో ఒకటి ఫండమెంటల్ ఒకటి ఫ్లా ఉంది. ఏం ఫ్లా ఉందంటే ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, తహసీల్దార్ అనుకోండి, ఆయన ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్. ఆయన ధర్మం ఏంటంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడాలి, ఆ గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ రైట్లో 22లో లిస్ట్ పంపించినప్పుడు ఆయన చేస్తున్నాడంటే ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఏది గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని ఆయన డిసైడ్ చేస్తున్నాడు. అంటే ఆ డిసైడ్ చేయడంలో ఆయన ఒక ఇంట్రెస్టెడ్ పార్టీ. బేసిక్ ప్రిన్సిపల్ ఒక లాలో ఒక ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఉన్నాయి. దానిలో ఒక ప్రిన్సిపల్ ఏమంటే ఆ లాటిన్ లా అంటారు నెమో జుడెక్స్ ఇన్ కాసా సువా. నెమో జుడెక్స్ ఇన్ కాసా సువా అంటే నోబడీ క్యాన్ బి జడ్జ్ ఆఫ్ హిజ్ ఓన్ కాస్. నాకు ఏదైనా దానిలో ఇంట్రెస్ట్ ఉంటే దానికి నేను జడ్జ్ కావచ్చు, నేనే డిసైడ్ చేయవద్దు అని అది ప్రిన్సిపల్. ఇప్పుడు ఆ ప్రిన్సిపల్కి అగేన్స్ట్ ఇక్కడ ఏం ఇస్తున్నామంటే మనం ఒక తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ వన్ సైడ్ హీజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొటెక్టింగ్ ద గవర్నమెంట్ ల్యాండ్. ఆన్ ద అదర్ సైడ్ హీజ్ డిసైడింగ్ విచ్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్ విచ్ ఈస్ నాట్ గవర్నమెంట్ ల్యాండ్. బిట్వీన్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హీజ్ డిసైడింగ్. సో దిస్ ఈజ్ అ బేసిక్ ఫ్లా ఇన్ అవర్ సిస్టమ్. అప్పుడు ఏమవుతుందంటే వారికి ఓవర్ ఎంథూసియాజం, మనం గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలి. ఒక 1% డౌట్ వచ్చినా కూడా 99% గవర్నమెంట్ ప్రైవేట్ తరఫున ఉన్నప్పుడు 1% కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ ల్యాండ్ రాసిపెడుస్తారు. ఈ 22A వలన చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పబ్లిక్కి. దెర్ ఆర్ 100 కాదు థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ కేసెస్ వే పబ్లిక్ ఆర్ సఫరింగ్. ఒకసారి ఆయన రాసేస్తే 22A కింద రిజిస్ట్రేషన్ చేయకూడదని రిజిస్ట్రార్కి పడేస్తే దట్ ల్యాండ్ కెనాట్ బి సోల్డ్, లెట్ కెనాట్ బి పర్చేస్డ్. దట్ విల్ బి ట్రీటెడ్ as అది గవర్నమెంట్ ల్యాండ్ కింద అందరూ ట్రీట్ చేస్తారు, ప్రైవేట్ కాదు. ఇప్పుడు భయపడతారు. దానికి ఒక ఆఫీసర్ ఇట్లా రాసేస్తే ఇంకో ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి అప్పీల్ చేయడానికి ఏమీ లేదు. దానిలో గవర్నమెంట్లో ప్రతి డిసిషన్కి ఒక అప్పీల్ ఉంటుంది, ఈ డిసిషన్కి అప్పీల్ లేదు.
తర్వాత గవర్నమెంట్లో ఇంకో నేచురల్ ప్రిన్సిపల్ ఏముందంటే ఆడియో ఆల్ట్రమ్ పల్ట్రమ్ అని ఇంకో ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ ఏమంటే నో డిసిషన్ టు బి టేకన్ వితౌట్ హియరింగ్ అదర్ పార్టీ. ఇతర వాళ్ళ పక్షం ఏంటి వినకుండా ఒక డిసిషన్ ఇవ్వడం తప్పు, ఇవ్వకూడదు అని. దట్ ఇస్ ద నేచురల్ జస్టిస్ ప్రిన్సిపల్. దీనిలో ఏమంటారంటే 22A చేసినప్పుడు ఆ పార్టీకి నోటీస్ ఇవ్వరు. అక్కడ కబ్జాలో ఎవరు, రికార్డులో ఎవరి పేరు ఉంది, అంత ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు, అది నోటీస్ లేదు, ఏం లేదు. ఆయన రాసి పడేస్తే అయిపోయింది. దానికి అప్పీల్ లేదు, దానికి పరిష్కారం లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే కోర్టులు చుట్టూ తిరగాలి, ఆఫీసుల చుట్టూ తిరగాలి, అండర్ హ్యాండ్ డీలింగ్స్ చేయాలి, ఏదైనా మన దానిలోకి వెళ్ళి తీయాలంటే. దాట్ ఈస్ ద బిగ్ ఇష్యూ. ఇది ఎందుకు వస్తున్నాయంటే 3-4 రీజన్స్. ఈ 22A లిస్ట్లో వాళ్ళు ఎక్కువ ఇర్రెగ్యులర్ చేస్తారంటే ఒక 3-4 రీజన్స్. ఒకటి ఓవర్ ఎంథూసియాజం ఆఫ్ ది ఆఫీసర్స్. మేము గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇది గవర్నమెంట్ అది కూడా గవర్నమెంట్. 5% 10% మన ఇండియన్ సిస్టంలో టైటిల్స్ ఆర్ నాట్ క్లియర్. కాబట్టి ఇది గవర్నమెంట్ ల్యాండా ఏది ప్రైవేట్ ల్యాండా అని ఖచ్చితంగా చెప్పడం కొన్ని కేసెస్లో సాధ్యం కాదు. అప్పుడు 1% డౌట్ ఉన్నా కూడా గవర్నమెంట్ ల్యాండ్ పరిస్థితే పోతుంది మనకు, అది కూడా సేఫ్, ఎవరు కూడా ఏం చెప్పరు. లేకపోతే టుమారో ఎవరైనా ఇంకో అది ఎవరైనా చెప్తారో, వాళ్ళు ఎవరైనా మనకు ఎలిగేషన్స్ పెడతారో, ఆక్షేపణలు పెడతారని వాళ్ళు అనుకోవచ్చు. ఓల్డ్ రికార్డ్స్ ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే ఇది ఒకటి మిస్టేక్ వలన అవుతుంది, కొన్ని మిస్చీఫ్ వలన కూడా వస్తుంది. కొందరు లోవర్ ఆఫీసర్స్ కావాలని ఒకరిపైన కక్ష పెట్టుకొని వాడిని మనం సరే నేను నీ సంగతి చూపిస్తానని అల్టీరియర్ బోడీ కోసం కానీ ప్రత్యేకంగా పర్సనల్ రీజన్స్ కోసం కానీ వాళ్ళ ల్యాండ్ని ఇక్కడ పడేయటం జరుగుతుంది. మూడోది ఏమంటే మన దగ్గర రికార్డ్స్ అప్డేట్ కాలేదు. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అడగాలి, ఎప్పుడు ఇది పర్మనెంట్ రిజిస్టర్ డయాగ్రామ్ ఎప్పుడు ప్రిపేర్ అయింది అంటే అర్లీ 20th centuryలో ప్రిపేర్ అయినాయి. ఇలానే ఇక్కడ తెలంగాణ ఏరియాలో షేత్వార్ అని అంటారు దాన్ని. షేత్వార్ ఆల్సో రీసర్వే చేసినప్పుడు జరిగింది. ఆ షేత్వార్లో గవర్నమెంట్ ల్యాండ్ అని రాశారు. దాని తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ మారిపోయింది. కానీ రికార్డులో అది కాదు, నేను పాత రికార్డునే పట్టుకుంటా, తర్వాత మారించింది, అది తప్పు, అది ఫ్రాడ్యులెంట్గా చేశారని చెప్పి నాకు పర్సనల్గా ఒక కేసు తెలుసు. షేత్వార్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది గవర్నమెంట్గా ఉండింది. 1936-37లో ఆ గవర్నమెంట్ ల్యాండ్ని ప్రైవేట్గా మార్చేసి కొందరికి అలాట్ చేశారు. గవర్నమెంట్ 5 acres పీరియడ్ చేసేసి అందరికి పంచిపెట్టారు. గండిపేట కట్టినప్పుడు ఊస్టీస్కి ఇక్కడ ఇచ్చారు ల్యాండ్. ఒకరు వచ్చేసి షేత్వార్లో గవర్నమెంట్లో ఉండి కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ని 22A రాసి పడేసినారు. 35లో ప్రైవేట్గా మార్చినారు. దాని తర్వాత 52-53లో కాసరాలో ప్రైవేట్ ల్యాండ్గా ఉంది. అప్పటి నుంచి ప్రైవేట్ ల్యాండ్గా కంటిన్యూస్గా పట్టాదారు పాస్బుక్లు ఇస్తూ వచ్చారు, రెవెన్యూ వచ్చారు. ఒక 4-5-10 సార్లు ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయింది చేతులు, అదంతా తీసేసి అది పట్టుకోవటం. ఇప్పుడు వీళ్ళందరూ తిరుగుతున్నారు, కోర్టులు చుట్టూ ఆఫీసులు తిరుగుతా, వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర దళారుల మధ్య మనం చేయాలని. ఇటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. రెండోది తెలంగాణలో ప్రత్యేకంగా ఒక సర్వే నెంబర్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఆ సర్వే నెంబర్లో ఒక పీస్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, లేకపోతే ఎండోమెంట్ ఉంటుంది, లేకపోతే వక్ఫ్ ఉంటుంది. 100 acres సర్వే నెంబర్లో నాకు 5 acres ల్యాండ్ ఉంది. ఆ 5 acres వక్ఫ్ చేసిన. ఆ 5 acres ఎక్కడ ఉంది? ఆ సర్వే నెంబర్లో, కాబట్టి మొత్తం తీసి పడేస్తారు. ఆ సర్వే నెంబర్ ఎవరికి తెలియదు, అక్కడ గవర్నమెంట్ ఇది కావట్లేవు. ఆ మొత్తం సర్వే నెంబర్ని 22 తీసి పడేయటము. ఆ 95 acres ప్రైవేట్ వాళ్ళు కూడా క్లియర్గా ప్రైవేట్ ల్యాండ్, కానీ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. అప్పుడు తీయాలంటే అది కష్టం. ఎట్లా తీయాలి అది ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆ కంప్లీట్ సర్వే నెంబర్కి సర్వే కావాలి. సర్వే చేసి ఆ 5 acres ఐడెంటిఫై చేయాలి, అది సబ్ డివిజన్ చేసి పక్కన పెట్టాలి, దానికి మాత్రం పెట్టేసి మిగతా అందరికీ ఇది చేయాలి. అదే పెద్ద కథ, అది పెద్ద కథ. అది కాదు, పోయేది కాదు. ఇది పార్షియల్ ల్యాండ్ ఉన్నప్పుడు కంప్లీట్ సర్వే నెంబర్ని సర్వే చేస్తే అవుతుంది. అదే సర్వే టేకప్ చేస్తే అవుతుంది. ఇప్పుడు సర్వేస్ ఎలా ఉందంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఎ సర్వే డన్. అనదర్ ఇష్యూ ఇప్పుడు ఏమిట్లా ఉందంటే ఈ కంప్లీట్ సర్వే నెంబర్లో భాగస్తులు ఉంటే ఆ పార్ట్నర్స్ అందరూ ఒప్పుకుంటే సర్వే జరుగుతుంది. అక్కడ ఒక్కరు కూడా కాదు, ఇది కాదు అంటే దానికి ఎట్లా రిజర్వ్ చేయాలంటే దానికి ఏం మార్గం లేదు. ఓన్లీ సివిల్ కోర్టే మార్గం. ఒక్కరు కూడా ఒప్పుకోకపోతే అందరూ 100% ఒప్పుకుంటేనే ఆ సబ్ డివిజన్ చేయగలము, లేకపోతే చేయలేము. సో ఈ 22Aని మనము ఈ ప్రొవిడెడ్ లిస్ట్ని దానికి ఒక లాజికల్గా పరిష్కారం చేయాలంటే
ఫస్ట్ ఈ పవర్ ఆఫ్ డిసైడింగ్ విచ్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ విచ్ నాట్ గవర్నమెంట్ ల్యాండ్ షుడ్ బి వెస్టింగ్ విత్ ద కలెక్టర్. ఆల్ రైట్, కలెక్టర్ షుడ్ నాట్ డిపెండ్ ఓన్లీ ఆన్ ద తహసీల్దార్. ఆయన అదర్ పార్టీకి కూడా నోటీస్ ఇచ్చేసి వారిని కూడా పిలిపించి వారి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి, వారు ఏముంటున్నారు విని దాని తర్వాత డిసైడ్ చేయాలి. రెండోది, ఆ డిసిషన్కి ఒక అపీల్ ఉండాలి. నేనేమంటున్నా అంటే అపీలేట్ ఉంటే అపీలేట్కి ఏదైనా కలెక్టర్కి అపీల్ అంటే కమిషనర్ దగ్గర, సిసిఎల్ఏ దగ్గర, సిసిఎల్ఏ కెనాట్ హ్యాండిల్. కాబట్టి ఒక చిన్న అథారిటీగా ప్రిపేర్ చేసి ఎడిదిరి ఒక కమిషనర్ ఆఫ్ అపీల్స్ అని సెపరేట్గా ఉన్నాడు కదా, ఉన్నాడు. కానీ కమిషనర్ అపీల్ ఈజ్ ఫంక్షనింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. అది మళ్ళీ సంవత్సరాలు పడుతుంది. అక్కడ దీనికి సపరేట్గా వేస్తే 22A సపరేట్ కమిషనర్, 22A సెపరేట్కి ఒక సెపరేట్గా ఒక అథారిటీ పెట్టి 2-3 ఆఫీసర్స్ని, సర్వింగ్ ఆఫీసర్ కానీ రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టేసి వారికి అధికారం ఇవ్వాలి డిసైడ్ చేయడానికి. ఎవరైనాకి కలెక్టర్ చేసిన డిసిషన్కి వాళ్ళు హ్యాపీగా అయిపోతే వెళ్తే ఈజీగా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే thousands of cases are lying in the High Court. Government also is spending money on that. Government also is going around the courts. ఆ కేసెస్ అన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. ఐఎమ్ షూర్ అంటే గవర్నమెంట్కి ప్రైవేట్ ల్యాండ్ని మనం దోచుకోవాలి, దాన్ని గవర్నమెంట్ ల్యాండ్గా మార్చాలి అనే ఉద్దేశం లేదు. అయినా కూడా జరుగుతున్నాయి, ఎందుకంటే ఇంప్లిమెంట్ సరిగ్గా చేయలేదు. కాబట్టి చేయాలంటే ఫస్ట్ ఒక ప్రొవిజన్ ఎట్లా పెట్టాలంటే 22A కింద నోటిఫై చేయాలంటే ఇంట్రెస్టెడ్ పార్టీస్కి నోటీస్ ఇచ్చి వారి మాట విని దెన్ డిసిషన్ తీసుకోవాలి. రెండవది, ఆ డిసిషన్ పైన ఒక అపీలేట్ అథారిటీని గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేయాలి, ఇండిపెండెంట్ అథారిటీ. దానికి మరి వేరే ఇది పని ఆ పని అంత చేయకుండా అది ఒకటి పని పెట్టేసి, అంటే అది చేస్తే మన స్టేట్లో మొత్తం దాదాపు ఒక 1000 కేసెస్, thousands of కేసెస్ వస్తాయి. అవన్నీ చేయాలంటే అది చేస్తే, ఇవన్నీ చేస్తే 22 వరకు చాలా వరకు పరిష్కారం జరుగుతుంది అని నా ఉద్దేశం. 22A ఈజ్ ఏ గుడ్ ప్రొవిజన్, మంచి ప్రొవిజన్. అది దాని ఉద్దేశం మంచిది. గవర్నమెంట్ ల్యాండ్ని, పబ్లిక్ ప్రాపర్టీని కాపాడాలని. రిజిస్ట్రేషన్ చేసినా కూడా టైటిల్ ట్రాన్స్ఫర్ కాదు, కానీ ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోతే దానివల్ల క్లెయిమ్ ఒకటి పుట్టిస్తుంది, థర్డ్ పార్టీ క్లెయిమ్ వస్తుంది, పబ్లిక్ బిలీవ్ చేస్తారు ఇదే ఉంది అని. దానివల్ల చాలా డిస్ప్యూట్స్, కేసెస్, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి పరిష్కారం 22 ఇస్ ఏ గుడ్ ప్రొసీజర్. ఇది రెండు చేస్తే చాలా వరకు 22 ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది. ఇవాళనే అదే పేపర్లో చదివాను, తెలంగాణ వరకు వెబ్సైట్లోకి సర్వే నెంబర్ వైజ్ ఈ 22Aలో ఏవేవి ఉన్నాయో వాటన్నిటికీ 22Aలో ఎందుకు పెట్టాము, వాట్ ఆర్ ది రీజన్స్, క్లాసిఫికేషన్స్, ఫుల్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ యాజ్ ఏ ఇనిషియల్ స్టెప్ లెట్ us hope something will come out of that, because గవర్నమెంట్స్ కూడా దీనివల్ల పొలిటికల్ బ్యాక్లాష్ ఉండటంతో కొద్దిగా సెన్సిటివ్ అవుతున్నారు మోర్ ఇంపార్టెంట్ ల్యాండ్ ఇష్యూస్కు. ఇట్స్ ఎ గుడ్ స్టెప్. కనీసం ట్రాన్స్పరెన్సీ వస్తుంది వెబ్సైట్లో పెట్టడం వల్ల. కానీ దీంతో పాటు ఆ సెకండ్ పార్టీకి నోటీస్, ఇంట్రెస్ట్ పార్టీకి నోటీస్ ఇవ్వటము ఒక మెకానిజం ఫర్ డిటర్మినింగ్ అండ్ అవి చేయాలి. అవి చేస్తే బాగుంటుంది. ఇక ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ తెలంగాణ రిలేటెడ్, మొత్తం అంతా ఐ మీన్ మసిబూసి మారేడుకాయ చేసినట్టు, బ్రహ్మిన్ తిమ్మిన్ చేసినట్టు, ఇంద్రజాలం లాగా 10 ఏళ్ల క్రితం కేసీఆర్ రాగానే మొత్తం ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్నింటినీ కంప్యూటరైజ్ చేస్తాను, మీ సమస్యలన్నీ పోతాయని చెప్పి ధరణి పోర్టల్ అది తయారు చేశాడు. మరి ఇంటెన్షన్లోనే సిన్సియరిటీ లేదు, ఆపరేషన్లో ఇష్యూస్ వచ్చాయో తెలియదు, కానీ మొత్తం మీద అంతకు ముందు కన్నా ఇది ఇష్యూను కాంప్లికేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు 1-2 చోట్ల నేను ఎవరితో మాట్లాడుతుంటే చెప్పింది ఏంటంటే 2 చెప్పారు, టైటిల్ క్లియర్గా ఉన్న చోట ధరణి బాగా ఉపయోగపడింది, టైటిల్ క్లారిటీ లేని చోట ఇంక అది ఇదైపోయిందని ఒక మాట అన్నారు. ఇంకో రాజకీయ నాయకుడు, సార్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లను, డిస్ప్యూట్ ల్యాండ్లను దోచేసుకోవటానికి ఇది ఒక పెద్ద సెంట్రలైజ్డ్ సిస్టమ్ అయిపోయింది సార్, అందుకనే కేసీఆర్ గారు కూడా ఓడిపోయినాడు, ధరణి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అని అన్నారు. ఈ ధరణి పోర్టలు, దానివల్ల వచ్చిన సమస్యలు, వాటి నుంచి బయటపడటానికి ఇప్పుడు ఏదో కొంత యాక్టివిటీ అయితే జరుగుతూ ఉన్నది. సర్వేయర్స్ను వాళ్ళని కూడా రిక్రూట్ చేశారు. ల్యాండ్ ఇష్యూస్ను డెఫినెట్గా బికాస్ ఆఫ్ పొలిటికల్ సెన్సిటివిటీ, పొలిటికల్ దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ వలన ఈ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టుంది. బట్ ఒక ఓవరాల్ పిక్చర్ మీకు తెలిసినంత వరకు ధరణి మీద ఇస్తే దెన్ వి డిస్కస్ అదర్ థింగ్స్. ఈ ధరణి గురించి అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అని అందరికీ ఇప్పుడు బాగా తెలిసే. నేను కూడా కొంచెం ధరణి గురించి బాగానే ఒక స్టడీ చేయడం జరిగింది. అప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది. కానీ
వినేవాళ్ళు కూడా ఉండాలి కదా. సో ధరణిలో ఏం చేశారంటే బేసిక్ డిజైన్ ఫ్లా. ఆ ధరణి ప్రోగ్రామ్ని డిజైన్ చేయటమే తప్పది. మొదట ఏమంటే ఇంతకుముందు డిజిటల్ రికార్డు ఉండేది. ఆ డిజిటల్ రికార్డ్ని మొత్తం చెత్త కుండీలో పెట్టేసి ఒక పెద్ద కంపెనీ, ఒక కొత్త కంపెనీ తెచ్చేసి ఈ మాన్యువల్ రికార్డు నుంచి మళ్ళీ డిజిటల్ రికార్డ్ ప్రిపేర్ చేయని చేయడం జరిగింది. ఎనీ డిజిటైజేషన్లో ప్రపంచంలో, ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా డిజిటైజ్ జరిగినప్పుడు ఆ డేటా ఎంట్రీ చేస్తే దానిలో మిస్టేక్స్ వస్తాయి. దానికి మిస్టేక్స్ రావడానికి, దానికి అవాయిడ్ చేయడానికి దెర్ ఆర్ మెథడ్స్. మళ్ళీ మిస్టేక్స్, ఆ మెథడ్ ఫేస్ చేసినా కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, దాన్ని మళ్ళీ కరెక్షన్ చేయడానికి మెథడ్స్ ఉండాలి. ఈ రెండు ఇక్కడ వచ్చేయాలి. ఆ మిస్టేక్స్ అలానే ఉండిపోయినాయి. అంటే ఇంతకు ముందు ఉన్న రికార్డ్కి దీనికి రికార్డు చూస్తే ఇది కొత్త రికార్డు పాత రికార్డు కంటే ఇంకా వర్స్. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ గార్బేజ్ ఇన్ అండ్ గార్బేజ్ అవుట్. అట్లా కాదు, ఇది గార్బేజ్ ప్లస్ ప్లస్ అవుట్. ఈ గార్బేజ్ ఇన్ గార్బేజ్ ప్లస్ ప్లస్ అవుట్ అని అది జరిగిపోయింది. ఇది దానికి మనము సర్దించుకోవడానికి, దానికి ఈవెన్ పీపుల్ వర్ నాట్ ప్రిపేర్. అది ఇట్లా ప్రాబ్లం ఉంది అని కూడా వినడానికి ఎవరు రెడీగా లేకుండే. అప్పుడు దానికి ప్రాబ్లం ఉంది అని ఒక రికగ్నైజ్ చేస్తే దానికి పరిష్కారం ఎట్లా చేయాలి అని, సాల్యూషన్ ఎట్లా ఉండాలని మార్గం దొరుకుతుంది. కానీ ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేయడానికి, అది రికగ్నైజ్ చేయడానికి ఎవరు రెడీగా లేకుండే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ పొలిటీషియన్స్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కానీ ఆఫీషియల్ ఎగ్జిక్యూటివ్ కానీ బోత్ పీపుల్. ఎవరికి ఆ రికార్డ్స్ గురించి, ల్యాండ్ రికార్డ్స్ గురించి, ల్యాండ్ సిస్టమ్ గురించి అస్సలు అవగాహన లేకున్న వారిని పెట్టేసి వాళ్ళు డిజైన్ చేయమన్నారు, వాళ్ళు డిజైన్ చేశారు. ఇది పెట్టేసి ప్రాబ్లమ్స్ ఏమొస్తే చూసుకోలేదు. అంటే ఇక్కడ రెండు విషయాలు, నాలెడ్జ్ లేకుండా డిజైన్ చేయబట్టి వచ్చిన ప్రాబ్లమ్స్, అల్టీరియర్ మోటివ్తో చేసి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషను అఫీషియల్ లెవెల్లో, పొలిటికల్ లెవెల్లో రెండిట్లో కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కాదు, మొత్తం డిజైన్లోనే అల్టీరియర్ మోటివ్ ఉన్నది అనేది బాగా వినిపిస్తుంది. నేను ఐఎమ్ నాట్ కంపిటెంట్ టు కమెంట్ ఆన్ దాట్. కానీ డిజైన్లో మాత్రం ఫ్లా ఉండింది. అది అల్టీరియర్ కావాలని పెట్టారా లేకపోతే వాళ్ళకి చేత కాకుండా అయిందా అని నేను చెప్పలేను. కానీ డిజైన్లో అయితే మాత్రం తప్పనిసరిగా ఫ్లా ఉంది. రెండవది ఫ్లా ఏమంటే ఆ డిసిషన్ మేకింగ్ పవర్ మొత్తం తీసుకెళ్ళి సెంట్రలైజ్ చేసి కలెక్టర్ దగ్గర పెట్టారు. ఒక చిన్న తప్పు జరిగితే, నేను ఒక ఉదాహరణకి ఒక చెప్తాను. మా కలీగ్ ఉన్నారు, సీనియర్ ఆఫీసర్, దాదాపు నా సీనియారిటీలో ఉంటారు. ఆయన పేరులో మిస్టర్ సో అండ్ సో పురుష్ బదులుగా స్త్రీ పని పడింది. ఆయనని ఆ స్త్రీ నుంచి పురుష్గా మళ్ళీ మార్చారంటే ఒక 2 years పడింది. ఆయనకి పొజిషన్లో ఉండి, హై పొజిషన్లో ఉండి, అందరితో యాక్సెస్ ఉండి కూడా అప్పుడు ది టుక్స్ 2 years ఫర్ హిమ్ టు డూ. నా పేరు, నా సొంత భూమి గురించి చెప్తాను నేను. నా పేరు వినోద్ అగర్వాల్. ఎక్కడనో రికార్డులో వినోద్ గోయల్ అని వచ్చేసింది. ఇప్పుడు రేపు నేను ఆ ల్యాండ్ కొనాలంటే, అమ్మాలంటే ఆ రికార్డులో ఉంటేనే నేను రిజిస్ట్రేషన్ చేయగలను. నేను వినోద్ గోయల్ ఎట్లా మార్చాలి? ఐ కెనాట్ బికమ్ వినోద్ గోయల్ కదా. ఆ గోయల్ నుంచి మళ్ళీ అగర్వాల్ కావడానికి నాకు 2 years కంటే పైన టైం పడింది. ఎన్నిసార్లు తిరగాల్సింది, ఎన్నిసార్లు ఎవరికి ఫోన్ చేయటము. అంటే అప్పుడు అందరూ మా కలీగ్సే, సీనియర్ ఆఫీసర్స్. చీఫ్ సెక్రటరీకి నేను ఫోన్ చేసి మాట్లాడచ్చు, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూకి నేను ఫోన్ చేసి మాట్లాడచ్చు, కలెక్టర్తో మాట్లాడచ్చు. అన్నీ చేసినా కూడా మోర్ దెన్ 2 years పడింది. ఇప్పుడు సపోజ్ ప్రైవేట్ కామన్ పబ్లిక్ ఉంటే వారు ఎట్లా చేయాలి? ఇది దెర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ సచ్ కేసెస్ లైంగ్ వితౌట్ కరెక్షన్. ఇప్పుడు కూడా కరెక్షన్ కాలేదు. అది కలెక్టర్స్ దగ్గర ఒక కలెక్టర్ దగ్గర 50,000, ఒక కలెక్టర్ దగ్గర 1,00,000 కేసెస్ అన్నీ పడి ఉన్నాయి. కలెక్టర్ తప్ప ఇంకా ఎవరికి అధికారం లేదు అది కరెక్షన్ చేయడానికి. అరే, చిన్న తప్పులకి చిన్న ఆఫీసర్ చేయాలి, పెద్ద తప్పులకి పెద్ద ఆఫీసర్ చేయాలి. ఈ కరెక్షన్ని తహసీల్దార్ లెవెల్లో కాదు, రెవెన్యూ ఆఫీసర్ లెవెల్లో జరిగే కరెక్షన్స్ ఇవన్నీ. పాత రికార్డులో పురుషులు ఉన్నారు, ఇక్కడ పురుషులు ఉండవు, పురుషులు కనబడుతున్నాడు, స్త్రీకి పురుషు చేయడానికి దానికి పెద్దగా ఏముంది? కలెక్టర్ ఎందుకు పెట్టాలి? అది అలా హిమ్సెల్ఫ్ షుడ్ డూ ఇట్. అది కాకుండా కలెక్టర్ లెవెల్లో అవన్నీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు గేవ్ డైరెక్షన్ టు ద కలెక్టర్ దట్ నువ్వు అన్నీ తొందర చేయాలంటే కలెక్టర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక 50,000 కేసెస్ చేయాలంటే ఎట్లా చేయాలి? టక్క 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 టక్ అన్ని రిజెక్ట్ చేసి పడేశారు. అది ఈజీ, దానికి అప్పీల్ లేదు. ఎనీ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఒక డెసిషన్ మేకింగ్ పైన ఒక 1 or 2 లెవెల్ ఆఫ్ అపీల్స్ ఉంటాయి. ఇప్పుడు కాదు, ఒక 1,000 hundreds of years నుంచి ఉన్నాయి ఇది సిస్టమ్. దీనిలో ఈ సిస్టంలో అపీల్ లేదు.
దే షుడ్ గో టు సివిల్ కోర్ట్. సివిల్ కోర్ట్ పోతే ఎట్లుంది, వాట్ ఈస్ ద కాస్ట్, టైం. సో దీనివల్ల చాలా తంటాలు పడ్డారు. ఇంకోటి ఏమంటే స్మార్ట్ ఎలెక్, కొన్ని ప్రాపర్టీస్ ఉమ్మడిగా ఉంటాయి, ఇద్దరు కలిసి కొనుక్కుంటారు. నో, వీ విల్ నాట్ అలౌ మల్టిపుల్ టు సింగిల్ ట్రాన్సాక్షన్. ఒక మనిషికి అమ్మాలి, ఉమ్మడిగా కొనలేము. సరే కొన్నారు కదా, ఇంతకు ముందు ఉంది కదా, లేదు యూ కెనాట్ సెల్, ఉమ్మడిగా అమ్మలేరు అని ఒకటి పెట్టారు. వాళ్ళు ఇట్లా ఏం చేయాలి మరి? ఆ సబ్డివిజన్ చేయాలంటే మీరు సబ్డివిజన్ చేయరు, సర్వేస్ లేరు. సబ్డివిజన్ చేయాలంటే మన ఇతరులు అందరూ ఒప్పుకోవాలి. ది బిగ్ ప్రొసీజర్, దిస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్ ఇన్ ధరణి. ఆర్ఓఆర్లో పేరు లేకపోతే రిజిస్టర్ చేయము. ఆర్ఓఆర్లో పేర్లు తప్పుగా ఉంటే కరెక్షన్ చేయడానికి పెద్ద ఇష్యూ. ఫస్ట్ కలెక్టర్ డిసిషన్ తీసుకోవాలి, మళ్ళీ సీసీఎల్ఏ దగ్గర వెళ్ళి సీసీఎల్ఏ డిసైడ్ చేయాలి. సీసీఎల్ఏ పోస్ట్ ఇస్ వేకెంట్. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ స్టేట్ ఫామ్ చేసినప్పటి నుంచి ఇట్స్ బీయింగ్ హెల్డ్ ఇన్ చార్జ్ బై చీఫ్ సెక్రటరీ ఆర్ సమ్వన్. ఇప్పుడు 11 years అవుతున్నాయి దాదాపు. ఈ 11 yearsలో ఓన్లీ 6 months మాత్రమే ఫుల్ టైం సీసీఎల్ఏ ఉన్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ, ఇంతకు పూర్వం బీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ సీసీఎల్ఏ పోస్ట్ ఇస్ వేకెంట్. ఒక డిపార్ట్మెంట్కి హెడ్ లేకపోతే ఆ డిపార్ట్మెంట్లో ఏం పని జరుగుతుంది? అటువంటి హెడ్కి అన్ని కరెక్షన్స్ అన్ని ఆయన అప్రూవ్ చేయాలట. సో ల్యాక్స్ ఆఫ్ ఫైల్స్ ఆర్ లైంగ్ ఇన్ సీసీఎల్ఏ ఆఫీస్, ల్యాక్స్ ఆఫ్ ఫైల్స్ ఇన్ కలెక్టర్ ఆఫీస్, ఆర్ ల్యాక్స్ ఆఫ్ ఫైల్స్ సీసీఎల్ఏ ఆఫీస్. ఇట్ బికమ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నేను ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఆ పురుష్ నుంచి స్త్రీ నుంచి పురుష్ రీకన్వర్ట్ కావాలంటే, నా పేరులోనే అగర్వాల్ నుంచి గోయల్ నుంచి అగర్వాల్ రీకన్వర్ట్ కావాలంటే దట్ ఫైల్ హెస్ గాన్ టు సీసీఎల్ఏ. అక్కడ పడి చెప్పు ఫోన్ చేసి చెప్పించడం జరిగింది. ఎవ్రీబడి కెనాట్ డూ ఇట్. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇష్యూ. ఈ ధరణి అంతా అయిపోయింది. ఇప్పుడు దాదాపు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి కూడా 2 years అయిపోయినాయి. ఇప్పటికి ఆల్మోస్ట్ 2 years అనుకోండి, డిసెంబర్ 2 years అవుతాయి. ఎక్కడ కూడా పెద్ద మాటలే కానీ ఏదైనా కంక్రీట్ స్టెప్ ఏదైనా తీసుకోవడం జరిగినట్టు కనపడతలేదు. ఆ ధరణి మార్చేసి ఒక పెద్ద కొత్త ప్రోగ్రామ్, కొత్త యాక్ట్ తీసుకురావడం జరిగింది. భూభారతి అని పేరు పెట్టారు. ఎట్లా అంటే ఆ భూభారతికి ఈ భూభారతి పేరు పెట్టినారు. దట్ భూభారతి సమగ్రమైన ప్రోగ్రామ్ అది. దాని గురించి కూడా ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నేను సెపరేట్గా మాట్లాడతాం అది. కానీ భూభారతి పేరు పెట్టడం వల్ల ఇది భూభారతి కాదు. మన ఇంట్లో మన పేరు హెవెన్ అని పెట్టుకుంటే మన ఇల్లు హెవెన్ అని అయిపోదు ఇది. సో ఈ భూభారతి ఇస్ ఎ మిస్నోమర్, అది తప్పేరు. ఇది ఏం లేదు దీనిలో. అసలు అదే సేమ్ సిస్టమ్ని కొద్దిగా ఇటువంటి పాలిష్ చేసేసి పెడుతున్నారు. సిస్టమేటిక్ ఏమీ సిస్టమిక్ చేంజ్ చేయలేరు. అది దట్ భూభారతి ఆల్సో ఇస్ నాట్ ఇంప్లిమెంటెడ్. సేమ్ ప్రాబ్లమ్స్, ధరణి ప్రాబ్లమ్స్ ఆర్ కంటిన్యూయింగ్ నౌ ఆల్సో. ఇప్పుడు కూడా చెప్పారు. సో పొలిటికల్ వస్తుంది రాదు కానీ, బట్ అట్లీస్ట్ ఎనీబడి మీ పొలిటికల్గా ఆలోచించండి, బాగుంటుంది. బట్ అడ్మినిస్ట్రేటివ్గా ఏం జరుగుతుంది, పబ్లిక్కి ఎంత నాశనం జరుగుతుంది, ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అది అయితే ఆలోచించారు కదా. బేసిక్ డ్యూటీ ఆఫ్ ఎనీ రూలర్ ఈజ్ టు థింక్ ఆఫ్ ది పబ్లిక్ వెల్ఫేర్. అదే ఆలోచించకపోతే మీరు ఎందుకు మరి వై షుడ్ యూ బి ఎన్ ఆఫీసర్, వై షుడ్ యూ బి ఏ మినిస్టర్ ఆర్ సీఎం? అది బేసిక్గా ఉండాలి కదా. అది 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 ఐ డోంట్ థింక్ దట్ వెదర్ ఇట్ ఈస్ ఏ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇది అవగాహన లేకపోవటం వలన లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవటం వలన చెప్పడం చాలా కష్టం. అది బిఫోర్ వి కమ్ బ్యాక్ టు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూభారతి, ఇంకొక ఇష్యూను మనం అడ్రస్ చేద్దాం. అది స్పెసిఫిక్ టు ఆంధ్ర ఏరియా, డాటెడ్ ల్యాండ్స్. ఈ డాటెడ్ ల్యాండ్స్ ఏంది, హౌ డు వి సాల్వ్ దట్? ఐ మీన్ ఇఫ్ ఎట్ ఆల్ గవర్నమెంట్ వాంట్స్ టు సాల్వ్ ఇట్. మనం చూడాలంటే ఈ డాటెడ్ ఏరియా ప్రాబ్లం, డాటెడ్ అని అది ఉంటుంది. అప్పటికి ఒక 4 రకాల ల్యాండ్ ఉండేవి. పర్మనెంట్ ఏరియా రిజిస్టర్ ప్రిపేర్ చేసినప్పుడు, రీసర్వే చేసినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ జీ అని రాసేవాళ్ళప్పుడు, ఎస్టేట్ అని ఒకటి, పోరంబోక్ అని పి రాసేవాళ్ళు. అది ఏ ల్యాండ్ స్వభావం ఎటువంటిది అని డిసైడ్ చేయలేకపోతే ఆ సర్వే పార్టీ ఏం చేశారంటే, పట్టా ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండే, గవర్నమెంట్ ల్యాండ్ అంటే పట్టా ల్యాండే. ఎవరు గవర్నమెంట్కి డైరెక్ట్గా రెవెన్యూ కడతారో వాళ్ళది గవర్నమెంట్ ల్యాండ్ అని రాసేవాళ్ళు, అది పట్టా ల్యాండ్. ఈ ల్యాండ్ స్వభావం ఎటువంటిది అని ఒక డిసిషన్ యాక్చువల్లీ గవర్నమెంట్ ల్యాండ్ ఏమని రాసేవాళ్ళు, యాక్చువల్లీ గవర్నమెంట్ ల్యాండ్ అని అటువంటి ఏం ఉండదు. సర్వే ప్రకారం చూస్తే మనము
ఒక 4-5 రకాలు ఉంటాయి. అసెస్డ్ వేస్ట్ డ్రై అని ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ఓనర్షిప్ ఈజ్ విత్ ద గవర్నమెంట్. అసెస్డ్ వేస్ట్ వెట్ అని ఉంటుంది. దట్ ఓనర్షిప్ ఈజ్ విత్ ద గవర్నమెంట్. అన్అసెస్డ్ వేస్ట్ అని ఒకటి ఉంటుంది. దట్ ఓనర్షిప్ ఇస్ ద గవర్నమెంట్. ఈ 3 ఓనర్షిప్ గవర్నమెంట్ కాకుండా కొన్ని ఓనర్షిప్ కమ్యూనిటీకి ఉంటుంది. పోరంబోక్స్, పోరంబోక్ అంటే నదీ పోరంబోక్, నాలా పోరంబోక్, రోడ్ పోరంబోక్, grazing ground porambok, military ground porambok, all these porambokes are the community land. The ownership is lying with the community, not with the government. Government land ki government has right to give to anybody. Community land ki porambokes ki government does not have any right to give to anybody. But government has a right to convert porambok into government land. And then issue patta. Then issue patta. సో దిస్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ అని వెన్ యూ సర్వే రికార్డ్మెంట్లో గవర్నమెంట్ ల్యాండ్ అంటే ప్రైవేట్ ల్యాండ్, పట్టా ల్యాండ్. అప్పుడు ఎస్టేట్స్ ఉండేవి. ఎస్టేట్స్ ఆర్ నాట్ గవర్నమెంట్ ల్యాండ్స్. ఎస్టేట్స్కి గవర్నమెంట్ ల్యాండ్ రాసేవాళ్ళు కాదు. ఎస్టేట్స్ అంటే ఒక జమీందారు ఉండి ఈ రైతు ఎవరు ఉన్నారో ఆ జమీందార్కి కౌలు కట్టాలి. ఆ జమీందారు వచ్చేసి ఈయనకి గవర్నమెంట్కి ఇవ్వాలి కన్సాలిడేటెడ్గా. సో దోస్ ల్యాండ్స్ వర్ నాట్. Rayatwari lands or patta lands were called government lands in survey records, permanent register law. So wherever they are not able to decide which kind of land is this, అప్పుడు దానిలో ఏం చేశారంటే డాట్లు పెట్టారు. 2 డాట్లు 3 డాట్లు. ఇప్పుడు ఫర్దర్గా మనం డాటెడ్ ల్యాండ్ ఈజ్ గవర్నమెంట్ ల్యాండ్ చెప్పడానికి లేదు. ఆ డాటెడ్ ల్యాండ్ స్వభావం ఎటువంటిది, అది గవర్నమెంట్ ల్యాండా, పట్టా ల్యాండా, లేదా పొరంబోక అని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చూసి అది ఆఫీసర్ డిసైడ్ చేయాలి. కొందరు మన వాళ్ళు ఏం చేశారంటే ఓవర్ ఎంథూసియాజంలో వచ్చేసి ఆల్ డాటెడ్ ల్యాండ్స్ ఆర్ గవర్నమెంట్ ల్యాండ్స్ అని డిసిజన్ తీసుకుంటున్నారు. అది తప్పు దర్శలో. దట్ ఇస్ నాట్ కరెక్ట్. రైట్. దెన్ మీ భూభారతి ఎక్స్పెరిమెంట్ నిజామాబాద్ అదొకటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనం ఇప్పటికే కొద్ది పాయింట్స్ కవర్ అయినాయి. మన ఉన్న ఇప్పుడు సిస్టంలో డ్రాబ్యాక్స్ ఏమున్నాయంటే, నంబర్ 1 కన్క్లూజివ్ టైటిల్ అని ఉండదు. ఎవరి ప్రాపర్టీకి ఏ ల్యాండ్కి టైటిల్ హోల్డర్ ఎవరు అని ఆ డిసిషన్ తీసుకునే అధికారం ఎవరికి లేదు. ఈ నాట్ ఈవెన్ కోర్ట్స్కి కూడా లేదు. నేను చెప్పిన ఇప్పటికే ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారం ఇద్దరి మధ్యలో తగాదు వస్తే ఎవరికి బెటర్ టైటిల్ అని డిసైడ్ చేస్తారు. కానీ ఫైనల్గా కన్క్లూజివ్గా టైటిల్ ఎవరికని చేసే అధికారం లేదు. గవర్నమెంట్ రెవెన్యూ రికార్డ్స్ ఈస్ ఎట్ బెస్ట్ ప్రెజంప్టివ్ టైటిల్, రికార్డ్ ఆఫ్ ప్రెజంప్టివ్ టైటిల్. ఇప్పుడు నా ఏముంటుందంటే, అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ దేర్ షెల్ బి ఎ ప్రెజంప్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ పర్సన్ హూజ్ నేమ్ ఇస్ రికార్డెడ్, దట్ ఈస్ ద ఓనర్ అని. ఇందులో 2 రైటర్స్ ఉన్నాయి. అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ దేర్ షెల్ బి ఎ ప్రెజంప్షన్ అని 2. దిస్ ఈజ్ వన్ బేసిక్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ ఈజ్ రిజిస్ట్రేషన్. ఇప్పటికే నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. రిజిస్ట్రేషన్ is our registration is registration of document, not of title. Not of title. టైటిల్కి రిజిస్ట్రేషన్కి సంబంధమే లేదు. ఈ 22A పక్కన పెట్టేస్తే ఎనీబడి కెన్ రిజిస్టర్ ఎనీథింగ్. నేను ఇప్పటికే ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఎవరైనా వచ్చేసి నేను తాజ్మహల్ నమ్ముతాను, ఎవరైనా కొనేవాళ్ళు దొరికితే ఆయన తమ తాజ్మహల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టైటిల్ విల్ నాట్ చేంజ్, బట్ ద పర్సన్ బయింగ్ విల్ ఫోర్గో హిస్ అని. ఇప్పటిదాకా ఒక ఫిల్మ్ కూడా వచ్చింది, దానిలో తాజ్మహల్ నమ్మేస్తారు వాళ్ళు, హిందీలో బంటి అండ్ బబ్లీ అని. సో దట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. సో ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ లా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న రికార్డ్కి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ అల్టిమేట్లీ రికార్డ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో రికార్డ్ ఈజ్ రికార్డ్ ఆఫ్ హోల్డింగ్. దీనికి సంబంధం లేదు. ఇది ఒక ఇండిపెండెంట్ రికార్డ్, ఇది ఒక ఇండిపెండెంట్ రికార్డ్. ఆ రికార్డులో మన దగ్గర ఒక టెక్స్చువల్ రికార్డ్కి గ్రాఫికల్ రికార్డ్కి సంబంధం లేదు అని. టెక్స్చువల్ రికార్డ్ అంటే మన అడంగల్, పాహని, పర్మనెంట్ రిజిస్టర్, చేత్వార్, దానికి తర్వాత రిజిస్ట్రేషన్కి సంబంధం లేదు. దానిలో ఒక పేరు ఉండొచ్చు, దీనికి ఒక పేరు ఉండొచ్చు. దీనివల్ల ఆల్ ఇష్యూస్ కమ్స్. ఈ 2 దేర్ ఆర్ 2 బేసిక్ ఇష్యూస్. ఇది నా తప్పు మీ తప్పు అని కాదు, మన సిస్టమ్స్ తప్పు. అది మనం సిస్టమ్స్ ఎప్పుడో డిజైన్ చేసినాము, లిమిటెడ్ పర్పస్ కోసం డిజైన్ చేసినాము. ఇప్పుడు మోడర్న్ రిక్వైర్మెంట్ కోసం ఆ సిస్టమ్ లేదు, పనికిరాదు. దీనివల్ల ఏమవుతుందంటే, అన్సర్టనిటీస్ ఆఫ్ టైటిల్ వల్ల చాలా వరకు ప్రాపర్టీస్కి వాల్యూ మనము దానికి రిలైజ్ చేయలేకపోతున్నాము. మెకెన్జీ అని ఒక వరల్డ్ ఫేమస్ కంపెనీ ఉంది టాప్ 4లో.
వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 2001లో 2లో అనుకుంటాను నేను, ఒక రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది అని చూడొచ్చేది. ఇండియా ఎమర్జింగ్ ఫ్రమ్ సర్జింగ్. దాని సారాంశం ఏమంటే వాళ్ళు ఏమన్నారంటే ఇండియా వాజ్ గ్రోయింగ్ ఎట్ 5%. అప్పుడు మీ జీడిపి గ్రోత్ రేట్ 5% ఉండేది. మీరు ఈ ఫాలోయింగ్ 1, 2, 3, 4, 5 చేస్తే ఈ 5% బదులుగా మీరు 10% గ్రోత్ రేట్ సాధించవచ్చు అని వారు స్టడీ చెప్పింది. దానిలో ఏమేమి ఉన్నాయి 4, 5 అంటే ఒక ఫ్యాక్టర్ ఉంది, ఇది అన్సర్టనిటీస్ అబౌట్ టైటిల్. ఈ అన్సర్టనిటీస్ అబౌట్ టైటిల్ అండ్ బ్యాడ్ సీలింగ్ లాస్, ఈ రెండుని మీరు కరెక్ట్ చేస్తే అడిషనల్ 1.3% గ్రోత్ వస్తుంది అని. 1.3% అనే మన దేశానికి చూస్తే ఇట్ విల్ బిగ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ రోసయ్య గారు ఇది చేస్తే 1.3% గ్రోత్ ఎట్లా వస్తుందా అని ఒక ప్రశ్న ఇచ్చారు నాకు. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఒక బుక్ ఉంది ద మిస్టరీ ఆఫ్ క్యాపిటల్ అని, హర్డినెంట్ డిసోటో అని ఒక పెరివియన్ రాశాడని. ఆయన ఏం రాస్తాడంటే ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఈస్టర్న్ కంట్రీస్లో డిఫరెన్స్ ఏముందంటే ఒక ప్రాపర్టీ ఎక్కడ ఉంటే దానికి 2 లైఫ్లు ఉంటాయి. నా ఇల్లు ఉంది, నేను దాంట్లో ఉంటున్నా, అది ఒక లైఫ్. ఆ ఇల్లుని నేను బ్యాంకులో తాకట్టు పెట్టి ఒక క్యాపిటల్ రేస్ చేస్తా, దాంతో బిజినెస్ చేస్తా, అది సెకండ్ లైఫ్. ది సెకండ్ లైఫ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద ఈస్టర్న్ కంట్రీస్. ఎందుకు మిస్సింగ్ అంటే టైటిల్ ఈస్ నాట్ సర్టెన్. ఐ వెంట్ టు ఎ కంట్రీ కాల్డ్ స్పెయిన్. 2007-6లో 7లో వెళ్ళాం. అప్పుడు ఆ సిస్టమ్ ఎట్లా ఉంది స్టడీ చేయడానికి కొన్ని దేశాలకు వెళ్ళాం మేము. ఒక స్పెయిన్ ఇది కంట్రీ, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వీడన్ కాదు. టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ స్వీడన్ అట్ దట్ టైమ్ వాజ్ 40,000 మిలియన్ యూరోస్. అప్పుడు ఆ టైంలో చెప్తాను నేను. అగేన్స్ట్ 40,000 మిలియన్ యూరోస్ 32,000 మిలియన్ యూరోస్ వర్ ద బ్యాంక్ లోన్స్. ద టోటల్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్, స్వీడన్కి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ టోటల్ ఖర్చు వచ్చేసి అరౌండ్ 30,000 యూరోస్ ఉండేది. అంటే దాదాపు స్టాక్ మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉందో అంత డబ్బు వాళ్ళు ప్రాపర్టీస్ని పెట్టేసి దానికి లిక్విడేట్ చేశారు. లిక్విడ్ చేసుకున్నారు. ఆ లిక్విడ్ చేసుకుంటే దానివల్ల వాళ్ళు మళ్ళీ ఎకానమీలో వెళ్ళింది కదా, అది ఫర్దర్ ప్రొడక్షన్ ఫర్దర్ దీనివల్ల 1.3% గ్రోత్ రేట్ వస్తుంది. టైటిల్ డిస్ప్యూట్స్ అన్ని క్లియర్ అవుతాయి, వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ ప్రాపర్టీస్ అన్యూటిలైజ్డ్ బికాస్ ఆఫ్ ద డిస్ప్యూట్స్, అవి అన్ని డిస్ప్యూట్స్కి ఖర్చు ఉన్నాయి, అవి అన్ని పోతాయి. బట్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ దిస్, అక్కడ చూస్తే దాదాపు 40,000 యూరోస్కి 32,000 అంటే 80% ఆఫ్ ది మార్కెట్ వాల్యూ ఈస్ ఎకనామైజ్డ్. ఇండియాలో ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ 3%. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డెఫినెట్గా మన ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంది చెప్పలేము, బట్ కొన్ని ఎస్టిమేట్స్ ఉన్నాయి, కొన్ని చేస్తారు. దాని ప్రకారం చూస్తే అరౌండ్ 3% ఆఫ్ ది ఓన్లీ ఈజ్ వాల్యూ, అన్సర్టనిటీ వల్ల. సో దిస్ ఇస్ హౌ 1.3% గ్రోత్ రేట్ కమ్స్. అది ఎట్లా రావాలంటే ప్రాపర్టీకి ఒక కన్క్లూజివిటీ ఉండాలి, సర్టెనిటీ ఉండాలి టైటిల్కి. రెండవది టైటిల్కి ట్రాన్స్ఫర్కి లింక్ ఉండాలి. టైటిల్కి ట్రాన్స్ఫర్ లింక్ ఉండాలంటే ఎవరికి టైటిల్ ఉందో ఆయననే ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఆ ట్రాన్స్ఫర్ అవ్వగానే ఇమీడియట్లీ ఆయనకి ట్రాన్స్ఫర్ పేరు వచ్చేయాలి. ఈ ఇమ్యూటేషన్కి రిజిస్ట్రేషన్కి డిఫరెన్స్ ఉంది చూడండి, అట్లా ఉండకూడదు. బ్యాంకులో మనం ఒక చెక్ ఇష్యూ చేస్తే నా అకౌంట్ డెబిట్ అవుతుంది, మీ అకౌంట్ క్రెడిట్ అవుతుంది ఇమీడియట్గా ఆ మూమెంట్లోనే. అట్లనే టైటిల్ ట్రాన్స్ఫర్ అవ్వగానే కొనేవాడి పేరు రావాలి, అమ్మేవాడి పేరు వెళ్ళిపోవాలి. అప్పుడు ఒకటే రిజిస్టర్ ఉంటుంది. ఆ టైటిల్ ఎవరైనా చూసుకోవాలంటే ఎక్కడ చూసుకోవాలంటే ఒక రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ అని పెట్టరు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ టైటిల్. ఆ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ టైటిల్లో టైటిల్ గురించి ఆల్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ చూసుకుని ఆ రిజిస్టర్ దగ్గర ఉంటుంది. ఆ రిజిస్టర్ ఇమీడియట్గా రిఫర్ చేస్తారు. నేను ట్రాన్స్ఫర్కి వెళ్ళాను అనుకోండి, నా పేరు ఉందా లేదా చూస్తాడు, ఉంటే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తాడు. కొనేవాడు నా పేరు తీసేస్తారు, కొనేవాడు పేరు రాసేస్తారు విత్ ఇన్ సెకండ్. అప్పుడే ట్రాన్స్ఫర్ అవుతుంది టైటిల్. అది ఏం చేశారంటే దానికి ఒక లా కావాలి. ఎందుకు లా కావాలంటే ఫస్ట్ ఆ టైటిల్ డిసైడ్ చేయడానికి ఒక అథారిటీకి ఎవరికి లేదు, ఇప్పుడు ఆ అథారిటీ ఇవ్వాలి. రెండవది రిజిస్ట్రేషన్ వచ్చేసి డీడ్ రిజిస్ట్రేషన్ కాకుండా ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ కావాలంటే దానికి ఒక కొత్త లా రావాలి. ఆ కొత్త లా మనము టైటిల్ యాక్ట్ కింద మనం ఒక డ్రాఫ్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున అందరు స్టేట్కి సపరేట్ చేయడం జరిగింది. మీరు ఇట్లా డ్రాఫ్ట్ చేయండి,
మీరు చేస్తే లా ప్రిపేర్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం, మీకు ఫైనాన్షియల్ కూడా ఇస్తాం ఈ ప్రిపేర్ చేయడానికి అని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్లో ఒక ప్రోగ్రామ్ ఉంది, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అని. దానిలో వాళ్ళు క్లియర్గా డిక్లేర్ చేశారు ఈ సిస్టమ్కి తీసుకురావటం అల్టిమేట్ మా ఆబ్జెక్టివ్ అని. దానికి ఒక మూడో ఉంది భాగం. ఇప్పుడు రిజిస్టర్ ఆఫ్ టైటిల్ ప్రిపేర్ చేశారు. రిజిస్టర్ ఆఫ్ టైటిల్లో నా పేరు ఉంది అనుకోండి, మీరు నా దగ్గర ప్రాపర్టీ కొనరు. కొన్న తర్వాత ఒక 2 years 3 years తర్వాత ఒక హైకోర్టులో నా బ్రదర్ మధ్యలో ఒక డిస్ప్యూట్ ఉంటుంది. కోర్టు డిసైడ్ చేస్తుంది నా ప్రాపర్టీ కాదు మా బ్రదర్ ప్రాపర్టీ అని. అప్పుడు మీ డబ్బులు ఏమో కావాలి, ఇప్పుడు అంతే మీకు చేసుకోవాలి. గవర్నమెంట్ విల్ కంపల్సరీ వన్స్ దిస్ టైటిల్ సిస్టమ్ వస్తే ఆ రిజిస్టర్ ఆఫ్ టైటిల్లో ఎవరి పేరు ఉంది ఆ పేరుని మీరు నమ్మేసి మీరు టైటిల్ ఒక డీల్ చేశారు, నష్టపోయారు. కాబట్టి గవర్నమెంట్ కంపెనీ చేస్తుంది అంటే ఆ ఎంట్రీస్ని గ్యారంటీ ఇస్తుంది. కాబట్టి దీన్ని గ్యారంటీడ్ టైటిలింగ్ సిస్టమ్ అంటారు, దాన్ని టోరెన్స్ సిస్టమ్ కూడా అంటారు. దాదాపు ఒక 80-90 దేశాల్లో ఇప్పటికీ ఈ సిస్టమ్ పనిచేస్తుంది, వర్క్లో ఉంది. మేము కొన్ని దేశాల్లో వెళ్ళి అక్కడ స్టడీ చేసి వచ్చాము. దాన్ని పట్టేసి మనం ఇక్కడ లా ప్రిపేర్ చేసినాము. భూభారతి అనే ప్రాజెక్ట్ పెట్టినాము, పైలట్గా నిజామాబాద్ చేసాము. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది, జరగలేదు. ఆంధ్రాలో విడిపోయిన తర్వాత దే ట్రైడ్, ఆ టైటిలింగ్ యాక్ట్ కింద పెట్టారు. కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ వల్ల ఇట్ క్రియేటెడ్ ఏ బ్యాడ్ అట్మాస్ఫియర్, బ్యాడ్ పబ్లిసిటీ. కొత్త గవర్నమెంట్ వచ్చి దాన్ని స్క్రాప్ చేయడం జరిగింది. అది అన్ఫార్చునేట్ నా దృష్టిలో. అటువంటి సిస్టమ్ ప్రిపేర్ చేస్తే దట్ విల్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్. అప్పుడు ధరణి విగిరిణి ఇవన్నీ 22 ఇవన్నీ ఏమీ అవసరం ఉండదు ఇది చేసేస్తే. దిస్ ఏ పర్మనెంట్ లాంగ్ టైమ్ సొల్యూషన్. ఇప్పుడు ఒకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒకటి ఉంది, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చేస్తారు. మన ఇండియా వచ్చేసి 120 115 ర్యాంక్ ఉంది దానికి. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఈస్ దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. రెండోది లీగల్. మోర్ జడ్జెస్ సిట్ ఓవర్ సో మెనీ కేసెస్ అండ్ డోంట్ డిస్పోజల్ ఎంత, దానివల్ల కూడా ఈజ్ ఆఫ్ బిజినెస్ దెబ్బతింటుంది. ఈవెన్ మ్యాకెన్సీ రిపోర్ట్లో 1.3% దీనికి ఇచ్చారు, 1.3% జ్యుడిషియల్కి ఇచ్చారు. ఇనేబిలిటీ టు ఎన్ఫోర్స్ ఎ కాంట్రాక్ట్ అని చెప్పారు వాళ్ళు. in quickness of time and fairness. దానికి 1.5% లాస్ ఇచ్చారు. ఈ రెండు చేయగలిగితే ఆల్మోస్ట్ 3% పెరిగిపోతుంది. 3% ఆల్మోస్ట్ 2.6% పెరుగుతుంది. దట్ ఆల్సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్సో. ఇప్పుడు మన దగ్గర స్టడీ చేస్తే ఒక ప్రాపర్టీని స్టేట్ టు స్టేట్ వేరే అవుతుంది. 45 days నుంచి తీసుకొని 200 days వరకు ఉంది టైం ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్. అయితే నేను ఇప్పుడు డిసైడ్ చేసిన కొన్నా అంటే దానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మ్యూటేషన్ చేయించుకోవాలి, నా పేరు మీద రావాలంటే ఒక స్టేట్ టు స్టేట్ వేరీ అయితే 45 to 200 days టైం ఉంది. బెస్ట్ ప్రాక్టీస్ అన్న వర్డ్ ఎంతో తెలుసా మీకు? 2 hours. 2 hours అది. న్యూజిలాండ్లో ద సిస్టమ్ ఇస్ దే ఆర్ ఆపరేటింగ్. In 2 hours, the title to get transferred, your name comes in the property. Because everything is struck and is transferred. ఇప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్ టు అబౌట్ స్వీడన్ అనుకోండి. ఆ స్వీడన్లో వెళ్తే ఒక లోన్ తీసుకోవాలంటే ప్రాపర్టీకి ఇట్ టేక్స్ 2 days టైం. ఈరోజు నేను నా ప్రాపర్టీ అగేన్స్ట్ నాకు లోన్ కావాలని ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తే ఒక 5-6 బ్యాంక్కి నేను సైమల్టేనియస్లీ ఆన్లైన్లో అప్లికేషన్ ఫైల్ చేస్తాను. దానిలో ఒక 3 బ్యాంక్స్ నాకు రిప్లై ఇస్తారు, ఎస్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ యూ. వారు ఏం చేస్తారంటే ఫస్ట్ నా ప్రాపర్టీ, అది ప్రాపర్టీ ఫలానా ప్రాపర్టీ నా పేరు మీద ఉందా లేదా చూసుకుంటారు రిజిస్టర్ ఆఫ్ టైటిల్లో. నా క్రెడిబిలిటీ ఎట్లా ఉంది చూసుకుంటారు వాళ్ళు. దాని తర్వాత ఐ షుడ్ డూ ద డాక్యుమెంటేషన్కి ఒక ఏదైనా ఒక 3 బ్యాంక్ 3 రాశారనుకోండి, ఒక బ్యాంక్కి డిసైడ్ చేసుకుని ఆ బ్యాంక్కి వెళ్ళి ఇక్కడ కూర్చొని డాక్యుమెంట్ చేస్తే ఆ బ్యాంక్ వాళ్ళే డాక్యుమెంట్ చేసేసి వాళ్ళని మార్గేజ్ క్రియేట్ చేస్తారు, మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. సో టుడే మార్నింగ్ టు టుమారో ఆఫ్టర్నూన్ డబ్బులు నాకు చేతికి వచ్చేస్తాయి. దట్ క్విక్. ఇక్కడ దట్ వీ హ్యావ్ నో సచ్ సిస్టమ్. బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ ఆఫ్ టైటిల్ ఎవ్రీబడి విల్ ట్రై టు ప్లే సేఫ్. సో ఫుల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ నాట్ రియలైజ్డ్ ఎనీ టైమ్. సో ఇవన్నీ చేయాలంటే ఇది గ్యారంటీ టైటిలింగ్ సిస్టమ్, ఆ టోరెంట్ టైటిలింగ్ సిస్టమ్ పెట్టాలని ఆ ఉద్దేశంతో ప్రిపేర్ చేసిన ప్రోగ్రామ్ ఇది భూభారతి. అన్ఫార్చునేట్లీ దట్ హెస్ నాట్ బీన్ ఇంప్లిమెంటెడ్. పైలట్ మధ్యలో ఆగిపోయింది. సర్వే మాత్రం జరిగింది, అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. చేస్తే బాగుంటుంది. దానికి సెకండ్ స్టేజ్ టైటిలింగ్ కూడా చేస్తే ఇంకా మంచిది.
దట్స్ ఎ పర్మనెంట్. వాట్ ఎవర్ వీ డూ టుడే, ఇప్పుడు మనం టుడే తోడర్మ గురించి మాట్లాడుతున్నాం మనము. 400 years బ్యాక్స్ చేసిన పనికి ఇప్పటికీ ఫాలో. ఈ సిస్టమ్ ప్రిపేర్ చేస్తే ఇంకా 4,000 years వరకు ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ పీపుల్. అదే పొలిటికల్ మైలేజ్ని పక్కన పెట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి ఆలోచిస్తే కానీ ఈ ఇష్యూను వీళ్ళు టచ్ చేయరు. అంత ఆలోచించేటటువంటి మనస్తత్వం ఆర్ పబ్లిక్ ఇంట్రెస్టు పొలిటికల్ ఇంట్రెస్టు కోయిన్సైడ్ అయ్యే పరిస్థితులు రావాలి దీన్ని టేకప్ చేయాలంటే. లెట్ us hope. అవగాహన కూడా రావాలి. ఇటువంటి సిస్టమ్ ఉంటుంది, ఇంత బాగుంటుంది, ఇట్లా బెనిఫిట్ ఉంటుందని ఆ అవగాహన వస్తే కూడా కొంచెం దానికి ఒకసారి అవగాహన వస్తే దానికి కొంచెం డిమాండ్ వచ్చి కూడా అవకాశం ఉంటుంది. పీపుల్ కెన్ సే దట్ yes it మాకు కావాలని. ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్. అది కాంప్రహెన్సివ్గా సమస్యలు తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవి, వాటిని అడ్రస్ చేయడానికి ఎటువంటి ఎజెండా కావాలి, ఎక్కడ షార్ట్ ఫాల్స్, ఎవరి తప్పిదాల వల్ల ఇది ఇట్లా పోతూ ఉంది, బాగు చేయాలంటే ఎటువంటి విషయంతో రాజకీయ నాయకత్వం ముందుకు పోవాలనే దాని మీద ఈరోజు చాలా చాలా ప్రయోజనకరమైనటువంటి డిస్కషను వినోద్ అగర్వాల్ గారితో మనం ఇక్కడ చేయటం జరిగింది. వి హోప్ ఎవరో ఒకరు వింటారనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ అంశాన్ని అడ్రస్ చేసేటటువంటి రాజకీయ నాయకత్వం కానీ, వాళ్లను ఒప్పించగలిగిన పరిపాలన అధికారులు కానీ ఇది విని ప్రభావితమై ఈ అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురాగలిగితే రెండు రాష్ట్రాల ప్రజలకు పెద్ద ఉపశమనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. తథాస్తు.